ఎన్నో టెన్షన్స్, మరెన్నో ప్రాబ్లమ్స్, ఇంకెన్నో ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు రాజసాబ్. ఓవైపు టికెట్ రేట్ల పెంపు, మరోవైపు చివరి నిమిషం వరకు ఓపెన్ అవని బుకింగ్స్, ఇంకోవైపు ఏం జరుగుతుందో తెలియని ఫ్యాన్స్ కంగారు. ఇలా అన్నీ దాటుకొని వచ్చాడు రెబల్ స్టార్. మరి రాజసాబ్ దూకుడు ఎలా ఉండబోతుంది? చివరి నిమిషం వరకు కంగారు పెట్టినా అనుకున్న టైంకి అన్ని చోట్ల బరిలోకి దిగాడు రాజాసాబ్. తెలంగాణలో మాత్రమే ఆఖరి నిమిషం వరకు టికెట్ రేట్ల విషయంలో కంగారు నడిచింది. కానీ ఏపీలో మాత్రం ముందు రోజే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ₹1000 రేట్తో ఆల్రెడీ ప్రీమియర్స్ మొదలైపోయాయి. టికెట్ల ఇష్యూస్ కాసేపు పక్కన పెడితే రాజాసాబ్ కోసం 3 ఏళ్లు ఖర్చు చేశారు మారుతి. ముఖ్యంగా ఈ సినిమాతో మారుతి కెరీర్ డిసైడ్ కానుంది. ఫస్ట్ టైం ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోని డైరెక్ట్ చేశారు. పైగా 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు ఈ మూవీకి. ఓపెనింగ్స్ అద్భుతంగా వస్తాయని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. ఏపీలో తొలి 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. కానీ ప్రతిసారి సమస్యలు తెలంగాణలోనే వస్తున్నాయి. ఇలా జరగకుండా ఇటు సర్కార్ అటు ఇండస్ట్రీ పెద్దలు కూర్చొని డిస్కస్ చేసుకుంటే తప్ప ఇకపై రాబోయే పెద్ద సినిమాలకు ఇలాంటి జాప్యం జరగకుండా ఉంటుంది. ఏదేమైనా రాజాసాబ్ థియేటర్స్లోకి వచ్చేశాడు.